నెల 20వ తారీఖు వచ్చినప్పటికీ సెప్టెంబర్ అక్టోబర్ నెల జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ఇంకా మీనమేషాలు లెక్కెడతా ఉంది. ఇప్పుడే డైరెక్టర్ ఫైనాన్స్ గణేష్ గారు కలవడం జరిగింది. వారు చెప్తా ఉన్నారు, మేము కోలు కొంటా ఉన్నాం, బ్యాంకులు కడతా ఉన్నాం, జిఎస్టీలు కడతా ఉన్నాం అని చెప్పేసి. సంతోషమే, కానీ ఎన్ని కడతారు? బ్యాంకులు వడ్డీలు కడతారు, జిఎస్టీలు కడతారు గవర్నమెంట్కి. కానీ కష్టపడి పనిచేయని కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఎగ్గొట్టమని మీకు ఏ ప్రభుత్వం చెప్పింది? జీతాలు ఇవ్వాలి కనీస బాధ్యత మీకు లేదా? 2 నెలలు పూర్తి అయిపోయింది, 3వ నెల కూడా 20వ తారీఖు వచ్చాం. ఎక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడని చెప్పేసి నిర్ణయాలు చేస్తూ ఉన్నారా? కానీ బ్రిటిషుల కాలంలో కూడా ఇలాంటి పరిపాలన జరగలేదు. పైపెచ్చు తుగ్లక్ పరిపాలనలాగా 1964 కోఆపరేటివ్ యాక్ట్లో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ థ్రిఫ్ట్ సొసైటీ 1986లో ఏర్పడి 38 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు పోతా ఉంది. అలాంటి సొసైటీకి యాజమాన్యం కార్మికుల నుంచి రికవరీ చేసుకుని 78 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఆ 78 కోట్లని కూడా ఈ రోజు కూడా సమాధానం చెప్పకుండా నెల నెలా చేసే రికవరీని 15 కోట్ల నుంచి త్రూ ఎంప్లాయీస్ కట్టడం ద్వారా, ఎంప్లాయీస్ సేవింగ్స్ నుంచి కట్టడం ద్వారా 90 లక్షలు తగ్గించుకుని ఆ 90 లక్షలు మాత్రం ఈ నెలలో రికవరీ చేయమని చెప్పి సొసైటీ అడిగితే 90 లక్షలు మేము రికవరీ చేయం, రికవరీ ఆపేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 1964 కోఆపరేటివ్ యాక్ట్ మీకు తెలుసా? 1986లో కోఆపరేటివ్ సొసైటీ ఎలా ఏర్పడింది, ఏ బేసిస్ మీద ఏర్పడింది మీకు ఏమైనా మేనేజ్మెంట్ తెలుసా? తెలీదు. ఇవన్నీ పక్కన పెట్టేసి మేము కట్టేమని చెప్పి నిర్ణయం చేసే ముందు 6 డైరెక్టర్లు కార్మికుల నుంచి ప్రజల నుంచి ఎన్నుకుంటే 3 డైరెక్టర్లు చైర్మన్ గారు నామినేట్ చేస్తా ఉన్నారే. దేనికోసం? ఏకతో నామినేట్ చేస్తా ఉన్నారు. అంటే కనీసంగా కట్ చేసి వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చే బాధ్యత మీరు తీసుకోకపోతే సొసైటీలో మీరు ఎందుకు ఉండాలి భాగస్వామ్యంలో? కోఆపరేటివ్ యాక్ట్ మీకు సంబంధం లేదా? బైలా మీకు సంబంధం లేదా? ప్రభుత్వ విధానాలతో మీకు సంబంధం లేదా? కాబట్టి తుగ్లక్ పరిపాలన చేయొద్దని చెప్పేసి ఏదైనా సరే థ్రిఫ్ట్ సొసైటీ తాలూకు సభ్యులు 12,200 మంది ఉన్నారో వారి తాలూకా జేబుల నుంచి కట్ అయ్యి 500 రూపాయల సభ్యత్వం మాత్రమే ఇప్పుడు కట్ చేస్తా ఉన్నారు. అది కూడా కట్ చేయకుండా పక్కకు పోయి తప్పుడు నిర్ణయాలు చేస్తే మటుకు మీరు కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే థ్రిఫ్ట్ సొసైటీ ఏదైతే ఇచ్చిందో మీ 90 లక్షల రూపాయల రికవరీ చేయాలని చెప్పేసి అదే పద్ధతిలో వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పార్లమెంట్ లో కూడా మిమ్మల్ని నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.